బ్రేకింగ్ న్యూస్ విగ్రహావిష్కరణ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి రంగా విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేశాయి. అయితే అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని పోలీసులు తొలగించారు. అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని చెబుతున్న కాపు సంఘాలు బలవంతంగా అదే ప్లేస్ లో మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో విగ్రహానికి సంబంధించిన చెయ్యి విరిగిపడింది. దీంతో మహిళలు పోలీసుల్ని అడ్డుకున్నారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం పక్కన రంగా విగ్రహం పెట్టకూడదంటూ ఎస్సీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఘటనా స్థలానికి ఇరు వర్గాలు చేరుకోవడంతో అంతర్వేదిలో ఉద్రిక్తకరంగా పరిస్థితులు మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అటు వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తలెత్తిన ఘర్షణ అయితే ఇప్పటి వరకు సద్దమనిగిందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికలు అయితే ఉధృత పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వంగవీటి రంగా విగ్రహాన్ని అయితే కాపు సంఘాలు అట్లయితే ఏర్పాటు చేశారు. అయితే అంబేద్కర్ విగ్రహం పక్కగా పెట్టడం, ఆ విగ్రహాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో దానికి పర్మిషన్ లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని అక్కడి నుంచి తొలగించారు. అక్కడి నుంచి తొలగించిన విషయం తెలుసుకున్న కాపు సంఘ నేతలు, అదేవిధంగా సభ్యులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళన చేపట్టారు. పోలీసులకి కాపు సంఘ నేతలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఏదైతే ప్లేస్ లో అయితే విగ్రహాన్ని తొలగించారు అదే ప్లేస్ లో కాపు సంఘ నేతలందరూ కూడా బలవంతంగా పోలీసుల్ని తోసుకుంటూ కూడా వచ్చి ఆ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ తోపులాట్లో అయితే వంగవీటి రంగ విగ్రహానికి సంబంధించిన చెయ్యి విరిగిపోయింది. చెయ్యి విరిగిపోవడంతో పోలీసుల్ని మహిళలందరూ కూడా నిలదీశారు. ఎందుకు ఎంత ఘర్షణ చేస్తున్నారు, దీనికి సంబంధించి పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయంటూ కూడా వారు వాగ్వాదానికి దిగారు. అయితే ఇప్పటికీ ఘటనా స్థలానికి అయితే అటుపక్కగా ఉన్న ఎస్సీ సంఘ నాయకులు కూడా చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కగా రంగా విగ్రహం పెట్టడానికి వీళ్ళేరంటూ కూడా వారు కూడా ధర్నా చేపట్టారు. అయితే ఘటనా స్థలానికి అయితే ఇప్పటికే డిఎస్పీ మురళీకృష్ణ చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని అయితే చక్కదిద్దారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్టు ప్రస్తుతం అయితే పరిస్థితి చక్కదిద్దినప్పటికీ కూడా ఎప్పుడు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీస్ పికెటింగ్ కూడా అక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అంతా కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉంటుంది. అంతా కూడా తీవ్ర గందరగోళానికి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే పోలీసుల కంట్రోల్లో ఉందనే చెప్పుకోవాలి. అఖిల, శివశంకర్, అయితే ప్రస్తుతం అటు ఎస్సీ వర్గాలు చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం పక్కన ఇటు వంగవీటి రంగా విగ్రహం పెట్టొద్దంటూ కూడా వారు వర్షన అయితే వినిపిస్తున్నారు. మరి ఇరు వర్గాల మధ్య ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే తగ్గిందనుకోవచ్చా? ఖచ్చితంగా పోలీసులు ఇరు వర్గాల మధ్యన ఘర్షణలు అయితే కంట్రోల్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎప్పుడైతే డిఎస్పీ మురళీకృష్ణ వచ్చి ఇరు వర్గాల నాయకులతో కూడా మాట్లాడి తీవ్ర దీనికి సంబంధించి ఒక సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఆందోళన చేస్తే వచ్చేది ఏముండదు, రోడ్డుపై బైఠాయించిన వారు కూడా వెంటనే విరమించుకోవాలంటూ కూడా వారి సంఘ నాయకులతో మాట్లాడి డిఎస్పీ హామీతో అయితే సిద్ధమరిగింది వివాదం అనే చెప్పుకోవాలి. అఖిల, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.